జనాలంతా ఇక్కడ స్టేషన్కి ట్రైన్ ఎక్కడానికి వస్తారు. వస్తానికి ఎక్కడ కూడా రోడ్స్ వైడెన్ చేయలేదు, ఒక డ్రైన్స్ చేయలేదు, ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఏమీ లేదండి. మీరు చూస్తే ఎడారి లాగా ఉంటుంది. ఇక్కడ వచ్చి చూస్తే ముఖ్యంగా మీరు హైటెక్ సిటీ చుట్టుపక్కల నుంచి వచ్చి ఇక్కడికి రావాలంటే 2 గంటలు పడుతుంది. ఈ నుంచి విజయవాడ పోవచ్చండి ట్రైన్లో, కానీ అక్కడి నుంచి ఇక్కడికి రానికి అంత టైం పడుతుంది. కాబట్టి మేము మొన్న కూడా లాస్ట్ 2 మంత్స్ కింద అసెంబ్లీలో కూడా రేజ్ చేయడం జరిగింది. చర్లపల్లి ఏరియాలో స్టేషన్ తెరుస్తున్నారు, మీరు చుట్టుపక్కల అంతా కూడా డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే స్టేజ్ పైన ఇనాగ్రేషన్ స్టేజ్ పైన మా శ్రీధర్ బాబు గారు, మా మినిస్టర్ గారు ఏమడిగిందంటే మీరు స్టేషన్ కట్టడమే కాదు ఈ చుట్టుపక్కల కూడా డెవలప్ చేయండి, రోడ్స్ చేయమని చెప్పి తను అడిగిండు. అయితే మళ్ళీ మినిస్టర్ గారు, రైల్వే మినిస్టర్ గారు వచ్చి అది మేము కాదు మీరు చేయాలని చెప్తా ఉన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇద్దరూ కలిసి మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు కోఆర్డినేషన్ కలిసి మీరు దయచేసి తొందరలో మాకు ఈ రోడ్లు డెవలప్ చేయాలి. డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చర్లపల్లి అనేది ఈ చుట్టుపక్కల అంటే ఒక కార్నర్లో ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా అంటే మా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే తొందరలో ఈ వర్క్ అన్ని కంప్లీట్ చేయాలని చెప్పి అన్ని ఆలస్యమే. మీకు మెయిన్ ముఖ్యంగా ఇక్కడ ఒక పాత ఒక బ్రిడ్జ్ ఉంది, మల్లాపూర్ బ్రిడ్జ్. అక్కడ మొత్తం ప్రతిసారి జామ్ అవుతూ ఉంటుంది. అసలు అక్కడి నుంచి రావాలంటే ఎట్లకెళ్ళి వస్తారు, అక్కడే గంట పడుతుంది. అక్కడి నుంచి అంటే చుట్టుపక్కల ఏ రోడ్లు చూసినా చిన్న నేరో రోడ్లు ఉన్నాయండి. ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా పోయి చూడొచ్చు.